ఆ ప్రవహిస్తున్న యోర్దాను నదిలోనికి వెళ్ళిపోవు. మీకు అర్థం కాలేదు నేను చెప్పేది. నీ సమస్య నిన్ను భయపెడుతుండి ఉండొచ్చు, నీ పరిస్థితి నిన్ను భయపెడుతుండొచ్చు, నీ చుట్టుపక్కల అనే మాటలు ఇవన్నీ నిన్ను భయపెడుతుండొచ్చు. కానీ దేవుడు ఈ రోజు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? వాటన్నిటిని చూసి నువ్వు ఇక్కడ ఆగిపోయి వాటిని చూస్తూ ఉండిపోవడం కాదు, వాటిలోనికి వెళ్ళు అంటా ఉన్నాడు. అవునా కాదా? యెహోషువ యోర్దాను నది ప్రవహిస్తుంది ప్రభు అంటే, అయితే యోర్దానులోనికి వెళ్ళిపోను అని అన్నాడు. నా సన్నిధిని మోసుకొని, నా సన్నిధిని భుజముల పైన పెట్టుకొని నువ్వు యోర్దానులోనికి వెళ్ళిపోవడము. ప్రవహిస్తున్న యోర్దానులోనికి నీ పాదములు దానికి తాకగానే ఏం జరుగుతుందో చూస్తావు నువ్వు. అదే విశ్వాసం అంటే. మీకు అర్థమవుతుందా? విశ్వాసం అంటే అదేనండి. విశ్వాసం అంటే నా ఎదురుగా ఏం కనపడట్లేదు, నా ఎదురుగా ఏం జరుగుతుందో నాకేం అర్థం అవ్వట్లేదు, అని ఈ అప్పును నేను ఎట్లా కట్టాలో నాకు తెలియట్లేదు, అని ఈ పరిస్థితిని ఎట్లా జయించాలో నాకు